బిడ్డలకందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. లైవ్లో ఉన్న బిడ్డలు మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. రైట్, ఈ ప్రాముఖ్యమైన సమయమున ఆత్మదేవుడు పరలోకంలో నుంచి ఒక శ్రేష్టమైనటువంటి ఉపదేశాన్ని నీ కొరకు నా కొరకు మనందరి క్షేమాన్ని కోరి మాట్లాడుతున్నాడు. అట్ ఏ సేమ్ టైం ఈ లైవ్లో ఉన్న బిడ్డల కొరకు కూడా ఈ ఉపదేశము చాలా ప్రాముఖ్యమైనది, చాలా శ్రేష్టమైనది. కాబట్టి చాలా జాగ్రత్తగా వింటూ లేఖనం మనతో ఏం మాట్లాడుతుంది, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆంతర్యం, ఆయన మనస్సు, ఈ మాటల వెనకాల ఆయన చిత్తం ఏమైనదో తెలుసుకుంటూ ఆ ప్రకారమడి ఈ సంవత్సరం మనం అడుగులు వేయుదుముగాక. ఆమెన్. హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచండి. రైట్, ప్రియ దైవ జనాంగమా, నజరేయుడైన యేసుక్రీస్తు తాను పరిచర్య చేస్తున్నటువంటి దినాల్లో ఒక శ్రేష్టమైనటువంటి మాట్లాడిన ప్రతి మాట శ్రేష్టమైనది, అమూల్యమైనదే. వాటిలో ఒక మాటను మీతో తెలియపరుస్తున్నాను. ఆయన బోధిస్తూ ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఆయన నోరు తెరిచి నోరారా ఈ విధంగా తన దగ్గరికి వచ్చిన వారితో మాట్లాడుతున్నాడు. ఏమని చూద్దాం రండి. పరిశుద్ధుడైన యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము, మనకందరికీ సుపరిచితమైనటువంటి వాక్యమే. పరిశుద్ధుడైన యోహాను రాసినటువంటి సువార్త భాగము 15వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుకుందాం. అందరూ చదువుతారా ఒకసారి? నాలో ఫలింపని ప్రతి తీగెను, నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పెరికి పారవేయును. ఫలించు ప్రతి తీగెను మరీ ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికి రాని తీగెలను తీసి పెరికి పారవేయును. ఆమె చెప్పి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం గంభీరంగా. మెసేజ్ కంటే ముందు చెప్పింది ఈ మాటలే. ఆమెన్. హల్లెలూయా. అర్థమైందా? ఎంతమందికి బలి పెలిగిందో. మళ్ళీ మెసేజ్ కంటే ముందు చెప్పిన మాటలు ఇవే. దేవాది దేవుడు తను పరిచర్య చేస్తున్న దినాల్లో కరాఖండిగా చెప్పేశాడు. మరలా చెప్తున్నా, మొహమాటము లేకుండా చెప్పేశాడు. ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా చెప్పేశాడు. నిలిస్తే నిలవండి, ఉంటే ఉండండి, లేకపోతే అవసరం లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనకు అవసరమైనవి ఏంటయ్యా అంటే ఫలించేటివి అవసరమట. ఆమెన్. హల్లెలూయా. ఫలించేటివి, ఫలింపు, ఫలింపు. ఈ ఫలించే వాటి కొరకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు నా కొరకు భూమి మీద ఉంచాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుచు. ఎందుకు ఉంచాడయ్యా పరిశుద్ధాత్ముని? ఈయన వెళ్ళి వేరొక వ్యక్తిని ఇక్కడికి రప్పించటానికి. ఏంటి దీని వెనకాల ఉన్న మర్మం? ఏంటి దీని వెనకాల దాగి ఉన్నటువంటి ఆంతర్యం? దీని వెనకాలట తండ్రి చిత్తం ఏంటి? దీని వెనకాల దాగి ఉన్న కుమారుని యొక్క ఉద్దేశం, ఆలోచన ఏంటి? పరిశుద్ధాత్ముని నీ కొరకు భూమి మీద సంఘం ఎత్తబడేంత వరకు ఉంచటానికి గల కారణం ఏంటి? ఈరోజు పరిశుద్ధాత్మ అంటానే దేవా చెప్పకూడదు కానండి, ఈయనని ఒక కొన్ని వాటికి పరిమితం చేసేశారు. అసలు ఆఫ్ మైండ్ కావాలంటారు వీళ్ళని. ఆఫ్ మైండ్. పరిశుద్ధాత్మని గురించి సరైన అవగాహన లేని వాళ్ళు, పరిశుద్ధాత్మ గురించి సరైనటువంటి భావములోనికి రాని వాళ్ళు,
పరిశుద్ధాత్మ గురించి అర్రకొర్ర జ్ఞానముతో మిటిమిటి పరుస్తూ పరిచర్య చేస్తున్నారు. పరిశుద్ధాత్మని యొక్క వివరణ ఏమిటో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిత్తం ఏమిటో, అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు భూమి పైన ఒక మనిషి కొరకు దేవాది దేవుడు ఉంచాడో తెలియడం లేదండి. పరిశుద్ధాత్మ దేవుడు అనగానే ఈయనను ఒక భాషలకు పరిమితం చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు కేవలం ఒక భాషలకు పరిమితమయ్యే వ్యక్తి కాదు. దానికి మించి కొన్ని పనులు పరిశుద్ధాత్మని ద్వారా జరుగుతాయండి. లేఖనంలో దేవాది దేవుడు చెప్పిన సత్యాన్ని ఈ లోకంలో ఉన్నవాడు అసత్యములోనికి అలా త్రిప్పివేయబడ్డాడు. వాటిని అనుసరిస్తూ అలా అని నేను భాషలు లేవని చెప్పటం లేదండి, భాషలకు వ్యతిరేకిని కాదండి, టంగ్స్ లేవని చెప్పటం లేదండి, పరలోకపు భాష లేదని చెప్పటం లేదండి. ఒక పరిపూర్ణమైన పరిపక్వత చెందినటువంటి వ్యక్తిని ఆధారము చేసుకుని నీ మాట చెప్తున్నా. పరిశుద్ధ లేఖనములో అపోస్తుడైన పౌలు కంటే పెద్ద తోపులు ఎవరు లేరు ఇంకా. ఆమేన్, హల్లెలూయా. ఎవరు లేరు ఇంకా. ఆయనలాగా పత్రికలు రాసిన వాళ్ళు, ఆయనలాగా సంఘాన్ని స్థాపించిన వాళ్ళు, దైవ ప్రత్యక్షతలు ఆయనలాగా తెలియపరచబడినటువంటి వారు అఫ్కోర్స్ ఎవరి తలాంతు వాళ్ళకు ఉంది, కాదని చెప్పను. బట్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ప్రభువు యొక్క చిత్తాన్ని తెలుసుకొని ఆయన ఉద్దేశంలోని ఎరిగి పరిశుద్ధాత్మ గురించి ఒక పరిపక్వత, ఒక పరిపూర్ణత, ఒక సంపూర్ణత అవగాహన కలిగినటువంటి వ్యక్తి కొన్ని మాటలు మాట్లాడాడు. ఈరోజు పరిశుద్ధాత్ముని కేవలం ఒక భాషలకు పరిమితం చేశాడు. ఆ ఒక్క పని కాదు కదా పరిశుద్ధాత్ముడు. ఏంటి, నువ్వు భాషలు ఒక్కటి మాట్లాడితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తున్నట్లేనా? పరిశుద్ధాత్మ అనగా సింబల్ ఏంటి? ఎలా పరిశుద్ధాత్మను పొందుకున్నామంటే టంగ్స్, భాషలు. అంటే భాషలు లేకపోతే పరిశుద్ధాత్ముడు లేడా? మాట్లాడాలి. భాష లేకపోతే, నీకు భాషలు మాట్లాడేది రాకపోతే పరిశుద్ధాత్ముడు నీలో క్రియ జరిగించనట్లా, నీలో కార్యాన్ని జరిగించనట్లా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమిపైన లేనట్లా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఒక భాషకు పరిమితం చేశాడండి. ఏంటి, నువ్వు పరిశుద్ధాత్మ దేవుని పొందానటానికి రుజువేంటంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా భాషలు మాట్లాడాలా. భాషలు మాట్లాడకపోతే అతడు పరిశుద్ధాత్మను ఇంకా పొందుకోలేదట. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏంటి సంఘాన్ని ఏ విధమైనటువంటి విధానంలో నడిపిస్తున్నాం? దీని వెనక దాగి ఉన్న చరిత్ర పర్సనల్ గురించి కలవండి, మీతో మాట్లాడతా. ఇప్పుడు సంఘంలో ఉన్నాను కనుక, సంఘం ఎదుట మాట్లాడుతున్నాను కనుక టాపిక్ డైవర్ట్ అవుతుంది కనుక, సబ్జెక్టు డైవర్ట్ అవుతుంది కనుక మాట్లాడలేదు. ఈ భాషలు వెనక దాగి ఉన్న మర్మాలు ఏమిటో ప్రత్యేకంగా అవసరమైన వాళ్ళు వచ్చి నాతో మాట్లాడితే నేను చెప్తా. కానీ పరిశుద్ధాత్మ దేవుని కేవలము భాషలకు మాత్రం పరిమితం చేయొద్దు. బైబిల్ ఒప్పుకోదు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ఏంటి పరిశుద్ధాత్మ అంటే? భాషలు మాట్లాడితే పరిశుద్ధాత్ముడా? వాడు విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తాడు, బాప్తిసము తీసుకున్న నూతన పరచబడడు, వాడు భాషలు మాట్లాడతాడు. ఇంట్లో భార్య భర్త మాట వినదు, భర్త భార్య మాట వినదు, పైగా భాషలు మాట్లాడితే పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నట్లా, పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారు కలిగి ఉన్నట్లా. అసలు ఏంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం నీ పట్ల నా పట్ల? బాధలేస్తుందండి, కడుపు కొరత ఏర్పడుతుందండి, నాకు అంత బాధలేస్తుంది. సాక్షాత్తు కన్నర చూశా ఆయా ప్రదేశాలకు తిరుగుతుంటా కనుక ఈ చిన్న వయసులో దేవుడు తన హస్తంలో దాచి నడిపిస్తూ వాడుకుంటున్నాడు కనుక. ఒక చిన్న ఉదాహరణ చెప్తా వినండి.
ఈ ముసుగులో చాలా మంది తమ్మును తాము పాడు చేసుకుంటున్నారు, పతనం చేసుకుంటున్నాడు, శిక్షకు లోనవుతున్నారు, ఉగ్రత పాలవుతున్నారు. దేవుడు వచ్చి ఉగ్రతను తప్పిస్తే తిరిగి మళ్ళా ఉగ్రతకు లోనవుతున్నారు. ఒకానొక సందర్భంలో ఒక ప్రదేశానికి నేను వెళ్ళా. అక్కడికి వెళ్తే గతంలో చెప్పి అనుకుంటా, మరలా చెప్తున్నా. ఆ స్థలానికి, ఆ ప్రదేశానికి వెళ్తే ఆ వ్యక్తి షాపులో కూర్చో ఉన్నది. ఆ స్త్రీ చక్కగా ఉంది. ఆమెను చూస్తేనే ఆత్మీయురాలు అన్నట్లుగా ఉట్టిపడుతుంది. ఆమె అలంకరణ, ఆమె విధానం, ఆమెను చూస్తేనే మంచిగా ఉంది. ఈరోజు ఆత్మలోనికి వస్తే ఇవి ఉండకూడదు. ఎన్ని రకాలుగా ఆత్మదేవుణ్ణి ఇది చేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అలా ఉంది ఆమె. ఇది లేదు ముక్కులో, చెవుల్లో ఇవి లేవు, మెడలో ఏం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదంతా అరకొర జ్ఞానం కలిగిన వాళ్ళు చేసే పని. ఇది. పోనీ భర్త ఏమన్నా పోయాడా అని చూస్తే రెండు చెప్పిన తర్వాత భర్త వచ్చాడు. ఉన్నాడు భర్త. వినండి, పరిశుద్ధ లేఖనము గురించిన సరైన అవగాహన లేక ఎవరో ఏదో చెబితే, ఎవరో ఏదో చేస్తే, ఎవరో ఏదో నడిపిస్తే ఆ నడిపింపులో నువ్వు వెళ్ళొద్దు, చెయ్యొద్దు. నీకంటూ బైబిల్ గురించిన జ్ఞానం ఎంత మట్టుకుంది? నీకై నీవు ఏం తెలుసుకుంటున్నావు ఇన్నేళ్ళ నీ ఆత్మీయ జీవితంలో? నీకై నీవు దేవుని గురించినటువంటి అవగాహన, పరిశుద్ధాత్మ గురించినటువంటి వివరణ ఎంత మటుకు కలిగి ఉన్నావు? లేఖనం అంటుంది, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చేటువంటి బోధలు తయారయ్యాయి. ఈ భయంకర దినాల్లో, ఈ చెడ్డ దినాల్లో, ఈ దుర్బోధల మధ్య నువ్వు కాలాన్ని గడుపుతున్నావు, ఆత్మీయ జీవితాన్ని కొనసాగింప చేసుకుంటున్నావు. అలాంటప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి? త్రియేక దేవుని గురించిన వివరణ ఎవరు ఏది చెబితే ఆ రకంగా నువ్వు ఈరోజు బెండ్ అయిపోతున్నావు. ఆలోచన చేసే విధానం నీకు లేదు. మోకరించి ప్రభు సన్నిధిలో ఆ వైరాగ్యం లేదు. పరిశుద్ధ లేఖనంలో ఒక సంఘం ఉంది. మహాభక్తుడు పౌలు వెళ్ళి ప్రసంగిస్తుంటే నీలాగా నాలాగా గొర్రెల మాదిరి తలూపలేదండి. ఆయన చెప్తున్న మాట నిజమా కాదా, ఇలా ఉందా లేదా, లేఖనానుసారమా, వాక్యానుసారమా, దైవ చిత్తానుసారమా, పరిశుద్ధానుసారమా అని వివరించి, విశదపరిచి, విశ్లేషించుకొని అన్ని రకాలుగా వారి చేయాల్సినటువంటి, వారి శాయశక్తులుగా చేయాల్సిన పని అంతా చేసి అప్పుడు పౌలు బోధను అంగీకరించి పౌలుకు లోబడిపోయారంట. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడుద్దాం. ఏ సంఘం చెప్తారా? ఏ సంఘం అది? ఏ సంఘం? మాకేం తెలుసన్నా, ఇటటి వల్ల మమ్మల్ని అడిగితే ఎట్లా? ఇటటి అడగొద్దు. పోయిన వారం హోమానికి ఇచ్చా, చేశారా? లేదు. ఈసారి ఈ వారం ఇది. అది ఏ సంఘమో కనుక్కోండి రేపు వారం. అన్నీ నేనే చెప్పేస్తే మీరేంది బైబిల్ చదివేది? బైబిల్ చదువురానులు అంటే ఏమో వదిలేయండి. బైబిల్ చదువుతున్నటువంటి బిడ్డలు యూట్యూబ్లో కొట్టొద్దు, లేకపోతే గూగుల్ తల్లిని అడగొద్దు. దరిద్రత చోటు చేసుకునేది ఈరోజు ఈ కాలంలో. ఈరోజు సేవకులు ఉపదేశాన్ని కూడా ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు అనుకున్నావు? ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు? ఇదే ఆయన చెప్పిన కొన్ని మాటలు తీసుకొని, ఈయన చెప్పిన కొన్ని మాటలు తీసుకొని, ఈయన కొన్ని మాటలు తీసుకొని ఒక కొత్త మెసేజ్ తయారవుతుంది. వచ్చిన సంఘానికి 4 పాసులు వేసేస్తే అయిపోయి ఆరాధన అయిపోయా. ఎక్కడ సంఘం కొడుకు రాత్రంతా దేవుని సన్నిధిలో కూర్చొని మోకరించి ప్రభు సముఖంలో నుంచి పొందుకున్నటువంటి ఆ ఫలము ఎక్కడండి? ప్రభు సన్నిధిలో వైరాగ్యముతో కూడుకొని మోకరించి ప్రార్థన చేసే ఆ పరలోకం నుంచి వచ్చిన ఉపదేశము సంఘానికి అందిస్తే సంఘం ఫలభరితంగా మారదా? దేవునికి మహిమ కలుగునుగాక. లేదు, కష్టపడకూడదు. కాలంలో
కష్టపడకుండా సంఘం నడవాలి. నా ప్రియ సంఘమా, పరిశుద్ధాత్మ దేవుడు భూమి పైకి రావటానికి గల ఉద్దేశం, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు పుట్టాడయ్యా, పుట్టినప్పటి నుంచి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ఏ విధంగా ఉంటుందయ్యా, ఈ పరిశుద్ధాత్మని యొక్క ఎక్స్పైర్ ఎంతవరకు అయ్యా, ఇవి నీకు తెలియకుండా నాకు భాషలు వచ్చాయని నువ్వు ఏదేదో చేస్తే కొత్తళ్ళు సంఘంలోకి వస్తే ఏమైపోతుందండి? మళ్ళా చెప్తున్నా, నేను భాషలకు వ్యతిరేకిని కాదు, భాషలు లేవని చెప్పటం లేదు, నేను భాషలు మాట్లాడనని చెప్పను. సంపూర్ణ పరిపూర్ణత, పరిపక్వత పరిశుద్ధాత్ముని ద్వారా పొందినోనై ఆ కృపను బట్టి నేను మీకు తెలియపరుస్తున్నా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా. నా ప్రియ సంగమా, ఏంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క పనేంటయ్యా భూమి మీద? బాగా వినండి. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి రావటానికి గల కారణం ఏంటంటే, బాగా విను, నీవు నేను పనికిరాని తీగలుగా ఉన్నాం, పనికిరాని పనులు చేశాం, ప్రభువుకు విరుద్ధమైన పనులు చేశాం, దేవునికి శత్రువులుగా మారాం, చీకటిలో మరగిపోతున్నాం, ఉభయుల మధ్య ఒక గోడ ఎడబాటు ఏర్పడింది, ఉభయులు వేరైపోయారు. ఈ ఎడబాటులో తండ్రి ఉగ్రతకు లోనై అనేకులు మరణించిపోతుంటే తండ్రి చూస్తూ ఎంతైనా కన్నువాడు కాబట్టి, నా ప్రియులారా బాగా వినండి, మరలా చెప్తున్నా, మీకు అర్థం కావటానికి ఒక ఉపదేశాన్ని చెప్తున్నా. అరే ఒక రండ్రా, రారా ఇట్రా, అటు నిలబడు, ఇక్కడ అటు తిరుగు, వాళ్ళకి వెళ్ళి ఇడికిరా, దగ్గర. బాగా వినండి, మీకు అర్థంగానే చెప్తున్నా. ఇప్పుడు వీడు ఉదాహరణ అనుకోండి, వీడు నా కుమారుడు, మీకు అర్థంగానే చెప్తున్నా, వీడు నా కుమారుడు. వీడు ఆ భయంకరమైనటువంటి ఆ ఊపిలో వెళ్తూ లేకపోతే ఏదో సందర్భంలో ఒక ఊపిలో పడిపోయాడు, ఒక ప్రమాదము జరిగింది, ఒక విపత్కరమైన పరిస్థితి ఏర్పడింది, ఆ బిడ్డ ప్రాణాలకు భయంకరమైన ముప్పు ఉంది. బాగా వినాలి జాగ్రత్తగా. ఏం జరిగిందా అని చెప్పేసి గుంపులు వెళ్తున్నారు అక్కడికి. అందరూ చూస్తూ బయటనే అయ్యో పాపం, ఓయమ్మా, ఓ నాయనా, ఓ దేవుడా, ఓ తండ్రి ఇదే అంటున్నారు, కానీ చూస్తూ నిలబడిపోయారు ఒడ్డునే. వాళ్ళు తల్లిదండ్రులే, వాళ్ళకి పిల్లలున్నారు. బాగా వినాలి, ఆత్మచెప్పు సంగతులు మీరు గ్రహింతురుగాక. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి రావటానికి గల ప్రధాన కారణం, అక్కడ కూర్చున్నటువంటి నిలబడినటువంటి ఆ తల్లిదండ్రులకు అందరికీ పిల్లలున్నారు. అందరూ అయ్యో 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 పాపం అంటున్నారే, కానీ ఎవరిలో తెగించి ఆ వ్యక్తి కోసం వచ్చి తన ప్రాణానికి ప్రాణం అడ్డు వేసేటువంటి పరిస్థితి ఏ ఒక్కరిలో లేదు. పైకి చూస్తే అందరూ కూడా పిల్లలు కలిగిన తల్లిదండ్రులే. ఈ కోణంలో ఏం జరిగిందని చెప్పేసి ఒక వ్యక్తి అలా వెళ్తున్న సందర్భంలో ఏంటి అందరూ గుంపుకున్నారని చూస్తే, అలా జరగని చెప్పేసి వెళ్తే ఆ ఊపిలో పడి ఉన్నటువంటి, ఆ ఊపిలో చిక్కుకున్నటువంటి ఆ కుమారుని చూశాను. ఆలోచన చేయకుండా, మారు మాట మాట్లాడకుండా, ప్రాణాల గురించి ఆలోచన చేయకుండా ఆ ఊపిలోకి అమాంతంగా దిగిపోయి ఆ వ్యక్తిని ప్రాణాలతో రక్షించాను. నేను చచ్చిపోయినా పర్వాలేదు, నా కొడుకు బ్రతకాలి. అక్కడున్న లోకు ప్రాణ విలువ తెలియదా? పిల్లల విలువ తెలియదా? ఎందుకు నాకు ఒక్కడికి అంటే, వాడు నాకు పుట్టినోడు కనుక, నా కుమారుడు కనుక. ఎందుకు మాట చెప్తున్నానో తెలుసా? ఈ లోకంలో దేవుళ్ళుగా దేవతలుగా పిలువబడేవారు అనేకులు ఉన్నారు. నిన్ను ఎవరయ్యా పాపపు ఊపిలో నుంచి, ఆ చీకటిలో నుంచి, ఆ అంధకారములో నుంచి, ఆ మధ్య గోడను ఎవడయ్యా కోల్చి ఊపిలను ఏకం చేశారంటే, ప్రాణాలకు తెగించి నిన్ను తండ్రితో ఎవరయ్యా ఏకం చేశారంటే, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన కుమారుడివి కాబట్టి, ఆయన కుమార్తెవి కాబట్టి ఆ తెగింపు, ఆ ధైర్యము ఆయనలో మాత్రమే ఉంది. కొట్టు చప్పట్లు గట్టి యేసయ్యకి. ఎవడు ఆ బలియాగానికి, ఎవడు ఆ బలియపడకు
పనికిరాడు. కూర్చోనన్నా, పనికిరాడు. ఎందుకు? పుట్టించుకున్నోనికి తెలుసు పిల్లల విలువ ఏంటో, పుట్టించుకున్నోనికి తెలుసు కడుపు కోతేంటో, తన స్వరూపంలో తన పోలికలో నిర్మించుకున్న వాడికి తెలుసు పేగు బంధం ఏంటో. కళ్ళ ముందు పాడైపోతుంటే, నీ పిల్లలు కళ్ళ ముందు పాడైతుంటే కన్న పేగు విలవిలలాడుతుంది. నీ కళ్ళ ముందు తాగి దండనలాడి లోకంలో చెడిపోతుంటే, పాడైపోతుంటే తల్లిదండ్రులు చూసి వారి గోడు వర్ణనాతమే. అలాంటిది ఎందుకయ్యా యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు? ఎవరు చేయడానికి యోగ్యులు కాదు. ఈ లోకంలో తల్లిదండ్రులు అనేవాళ్ళు అనేకులు ఉన్నారు. కానీ ఎవరయ్యా తెగించి ఆ ఊబిలోకి వెళ్ళింది? ఎవరయ్యా తెగించి ఆ మరణానికి తన వైపు వేసుకున్నది? ఎవరయ్యా తెగించి ఆ శిక్షణ తన వైపుకి వేసుకున్నది? ఆయన ద్వారా మనము పుట్టాము కనుక. కొట్టు చప్పట్లు గట్టిగేసాయికి. ఆయన పిల్లలము, నేడు ఆయన మనల్ని కన్నాడు. కన్న తండ్రి కొన్న తండ్రిని నీ కొడుకు నా కొడుకు పంపించాడు. కొట్టు చప్పట్లు గట్టిగేసాయికి. ఆయన కన్నాడు. కుమారుడు రక్తమిచ్చి కొన్నాడు నిన్ను. విలువైన వ్యక్తివి. నీ దగ్గర ఒక 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలకో ఒక వస్తువు ఏదైనా కొనుక్కుంటే అమ్మా ఎంత జాగ్రత్తగా చూసుకుంటావు. నువ్వు 10 రూపాయలు ఖర్చు పెట్టి కొంటే దాని విలువేంటో నీకు తెలుస్తుంది. ఎంత జాగ్రత్తగా వాడతావో దాన్ని, ఎంత కేర్ తీసుకుంటావో దాన్ని. ఆత్మచెప్పు సంగతులు మీరు గ్రహింతురుగాక. విలువ పెట్టి కొన్నాడు నిన్ను. విలువ పెట్టి కొన్నాడు నిన్ను. ఆయన స్వరక్తమిచ్చి నిన్ను సంపాదించుకున్నాడు. ఈ సంపాదించుకున్న దాన్ని ఎవరి చేతుల్లో పెట్టాడయ్య అంటే పరిశుద్ధాత్మని చేతుల్లో పెట్టాడు. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. సంపాదించుకున్న సంఘాన్ని, తన ప్రక్కలో నుంచి వచ్చిన సంఘాన్ని ఎవరి చేతుల్లో పెట్టాడయ్యా? పరిశుద్ధాత్మని చేతుల్లో పెట్టాడు. ఎందుకు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు? అవి పనికి రాకుండా పోతుంటే, అవి పాడైపోతుంటే, అవి వ్యర్థమైపోతుంటే చూసి చేతులలో పాడు చేయలేక, పతనం చేయలేక, సహించి భరించి కుమారుని లోకానికి పంపించాడు. ఎందుకో తెలుసా? దూరంగా ఉన్న నిన్ను మరలా తిరిగి ఆ బంధము, తెగిపోయిన బంధము తిరిగి ఏకం చేయటానికి. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. బంధము తెగిపోయింది. క్రీస్తు ద్వారా మరల ఉభయులము ఏకమయ్యాం. ఇప్పుడు ఏకం చేయబడ్డావు కదా. యేసు క్రీస్తు యొక్క బలి అర్పణ ఏంటో తెలియదు. రేపు మార్చి, ఏప్రిల్లో ఈస్టర్ పండుగలు చేయటానికి పూనుకుంటావు. గుడ్ ఫ్రైడే యొక్క విలువేంటో తెలియదు. ఈస్టర్ యొక్క విలువేంటో తెలియదు. క్రిస్మస్ విలువేంటో తెలియదు. నీ బతుకు కొత్త బట్టలు తెచ్చుకోవడం, కోరింది తినడం, సుఖించడం, తాగడం, తందనాలడం, ఇదే. ఎప్పుడు తెలుసుకుంటావు పండగ వెనకాల దాగి ఉన్న దేవుని పరమార్థం? ఎప్పుడు తెలుసుకుంటావు? క్రీస్తు ద్వారా నిన్ను నన్ను పనికిరాని తీగలమైన మనల్ని క్రీస్తు ద్వారా మరలా అంటు కట్టాడు. బాగా విను, సబ్జెక్టులకి వెళ్తున్నా. అంటు కట్టబడ్డాడు. అంటు కట్టి ఈయన పని అయిపోయింది కదా, కొన్నోడు పని అయిపోయింది, వెళ్ళిపోయాడు. ఇప్పుడు సంఘాన్ని ఎవరి చేతుల్లో పెట్టాడు? వేరైపోయిన బంధాన్ని ఎవరి చేతుల్లో పెట్టాడు? ఈ తీగలమైన మనందరినీ ఎవరి చేతుల్లోకి తీసుకొచ్చి పెట్టాడు? చెప్పాలి. పరిశుద్ధాత్మని చేతికి అప్పగించాడు. ఈ పీరియడ్ అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క పీరియడ్. తండ్రి అయిన దేవుని పీరియడ్ అయిపోయింది. కుమారుడైన యేసయ్య చేయాల్సిన పని చేశాడు. ఇప్పుడు స్టిల్ నౌ పరిశుద్ధాత్మ పని భూమి మీద జరుగుతుంది. ఏంటి పరిశుద్ధాత్మ పని? నీలో ఫలింపు లేకుండా, ప్రభువు ఇచ్చిన రక్షణను కడవరకు కాపాడుకోకుండా నువ్వు అని భాషలు మాట్లాడితే నువ్వు ఫలించిందానివా? నువ్వు ఫలించుడు అవుతావా? అందుకే అన్నాడు, ఆత్మను దుఃఖపరిస్తే ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేకుండా పాడైపోతావు.
They don't know what is the work of Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని పని అంటూ పిచ్చి జనాలకు అర్థం కాకుండా ఉంది. తెల్ల బట్టలేసి తెల్లంగేసి తెల్ల చీర కట్టుకొని భాషలు మాట్లాడితే పరిశుద్ధాత్ముడు భాషలకు పరిమితమయ్యేవాడు కాదు. నీ కొరకు చెయ్యాల్సిన పని ఎంతో ఉంది. ఆయన కొట్టు చప్పట్లు గట్టిగేసాయికి అది నీకు అర్థం కావడం లేదు. అర్థం కావటం లేదు. అది సంఘాన్ని తప్పు త్రోవలో పట్టిస్తున్నావు. దేవుడు స్వరక్తం ఇచ్చే సంఘాన్ని నీ చేతులకు ఖాయమని ఇస్తే కాపరే చాతనైతే ప్రతి ఉపదేశంలో సంఘాన్ని సరిచేస్తాడు, మనల్ని సరిచేస్తాడు. చాతనైతే సంఘానికి సత్యవాక్యాన్ని సరిగా విభజించి చెప్పు. చాత కాకపోతే ఇంతటితో వదిలేస్తే నువ్వు నీ కుటుంబం బాగుపడతారు. లేకపోతే దీని శిక్ష తరతరాలు అనుభవిస్తావు. ఈరోజు సేవకులు అంటే సేవ చేయటం కంటే ఎగేసుకొని వస్తున్నారు. సమర్పణ లేకుండా, పిలుపు లేకుండా, దర్శనం లేకుండా ఎవరికి వాడు ఇష్టానుసారమైన చోట్ల సంఘాలు పెట్టి నాతో దేవుడు మాట్లాడినాడు, నన్ను దేవుడు దర్శించాడు, నన్ను ఈడ పెట్టమన్నాడు, తప్పుడు దర్శనాలు పట్టుకొని వస్తున్నావు. ఈ 2025 సంవత్సరంలో నీ చాప్టర్ క్లోజ్ కాకముందే సరి చేసుకో. ఓ కాలం నుంచే జరుగుతున్నాయి ఇవి. ఇర్మియా కాలంలో మరీ ఎక్కువైపోయాయి ఇవి. ప్రజల్ని సత్యం వైపుకు రానివ్వకుండా, ప్రజలకి సత్యాన్ని తెలియపరచుకోకుండా, దేవుణ్ణిలో ఉన్నాము, సంఘంలో ఉన్నాము, వాక్యంలో ఉన్నాము, ఆత్మీయతలో ఉన్నామని ముసుగేసుకొని సంఘాలలో వెలుగు దూతలు ప్రవేశించాయి. నీ సంఘాన్ని నడిపిస్తున్నది పరిశుద్ధాత్ముడు కాదయ్యా. వెలుగు దూతాలు ఈరోజు నిన్ను నీ సంఘం నడిపిస్తున్నాయి. ఆ ప్రత్యక్షత కలిగిన కనుక నీకు చెప్తున్నా. డౌట్ అయితే వచ్చి నన్ను కలుసు, తర్వాత మాట్లాడతా. నీకు ఏ కోణంలో తగిలియాలో యాంగిల్లో తగిలిస్తా అర్థమయ్యే విధంగా. ఈరోజు అనుకుంటున్నారు సంఘంలో పరిశుద్ధాత్మ జరుగుతుంది, సంఘంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆ పావురాన్ని పెట్టి అలా ఉంటే అలా వస్తుంటే అది పరిశుద్ధాత్మనేమని అర్థం కావడం లేదు జనాలకి. ఈరోజు సేవకుని సంఘాల్ని నడిపిస్తున్నదే వెలుగుదూత ఆత్మ, క్రీస్తు విరోధి ఆత్మ. నీకు తెలియకుండా కొన్ని ఆత్మలు పనిచేస్తున్నాయి రా భాయ్. తెలుసుకో. ముందు నువ్వు తెలియబడితే సంఘానికి తెలియపరుస్తావు సత్యాన్ని. నువ్వే అసత్యములో ఉంటే సంఘం అంతా అసత్యంలోకి వెళ్ళిపోతుంది. ఈరోజు అపవాది ప్లాన్ ఏంటో తెలుసా? ఒక్కొక్కరిని పాడు చేయటం వాని వల్ల కావటం లేదు. సంఘం విస్తరిస్తుంది. అలనాడు ఆదిమ కాలంలో ఏ విధంగా అయితే ప్రాణాలకు తెగించి సంఘము విస్తరిస్తుందో, రాకడ దినాల్లో మునుపటి మందిర మహిమ కంటే కడబట్టి మందిర మహిమ అధికమవుతుంది. కనుక సంఘాలు విస్తరిస్తున్నాయి, క్రీస్తులోనికి వస్తున్నారు అనేకులు. కనుక వాడు ఆపడం వాని వల్ల కాలేదు. వాడు వేసిన ఒక మాస్టర్ ప్లాను చెప్తున్నా విను. చేతనైతే సరి చేసుకో. ఒక్కొక్కరిని పాడు చేయడం వాని వల్ల కాలే. ఇప్పుడు ఏం చేయాలి? కాపర్ని తన వశపరుచుకుంటే మందంతా శతాను వశంలో ఉండిపోతుంది. కాపర్ని పట్టుకుంటే మందంతా నా హ్యాండ్ ఓవరే. అర్థమవుతుందా? అందుకే ఈరోజు కాపర్లు ఎక్కువవుతున్నారు. పైగా దేన్ని అడ్డం పెట్టుకుంటున్నారు? రాకడ దినాల్లో వాక్యమే. నీ కాడికి వాక్యము దానికి సూపర్గా తెలుసురా నానా. వాక్యమైన దేవునికే వాక్యాన్ని బోధించింది. అది తక్కువ అంచనా ఎద్దు, తుక్కు లేసిపోతావు. వాక్యమైన దేవునికే వాక్యాన్ని ఎత్తిపెట్టి రిఫరెన్స్ చూపిస్తుంది. దేన్ని అడ్డం పెట్టుకొని వస్తున్నారు తెలుసా? దేవా, రాకడ దినాల్లో కోత విస్తారంగా ఉంది, పనివారు లేరు, పంపించు. ఈ వాక్యాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు.
పంపించని చెప్పిన దేవుడే, కోతకు పనివారిని పంపించని చెప్పిన దేవుడే మరలా ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తిలో ఉండి మాట్లాడుతున్నాడు. మీలో అనేకులు చెప్పండిరా, మీలో అనేకులు బోధకులుగా, సేవకులుగా కావద్దు. అంటే అక్కడ పక్షపాతం ఉందా? విరుద్ధం ఉందా? ఎక్కడో ఒక మూలన ఒక పాయింట్ పట్టుకొని దాన్ని విర్రమిగుతున్నారు. దైవ ప్రత్యక్షత లేకుండా, ప్రభు సముఖంలో సమయాన్ని గడపకుండా ఎక్కడెక్కడో ఉండి ఆదివారం వచ్చేసరికి ఏదో ఒక బుక్కులు తెచ్చుకొని, ఒక ప్రసంగాల బుక్కులు తెచ్చుకొని ఎలారని మనసు సాక్షి నేను గద్దించడం లేదా? ఏం బోధిస్తున్నావు సంఘానికి? పాడిందే పాడరా పాశుపల్ల దాసనని సంఘానికి చెప్పిందే. నిన్ను కూర్చోబెడితే వాళ్ళే బాగా ప్రసంగం చేస్తారు. ఇని దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఒకవైపు చూస్తే దాన్ని అడ్డం పెట్టుకొని నేను సేవకెళ్తా. మరొక చోట అది ఎవరు చదవాలా? మీ నాయన చదవాలా? అనేకులు బోధకులు కావద్దు, అనేకులు సేవకులు కావద్దు, అనేకులు ఆ విధమైనటువంటి విధానాల్లో ఉండద్దు. ఎందుకు? విశ్వాసులైన వారికైనా కొంచెం శిక్ష తగ్గొచ్చేమో. ఇది అడ్డం పెట్టుకొని బోధిస్తూ బ్రతికేస్తున్నావు చూడు, నీకు మామూలు సావు ఉండదు. భూమి మీదనే కుక్క చావు చస్తావు. ఇంతటితో అయిపోయింది అనుకోవద్దు. తర్వాత అక్కడుంది మళ్ళీ నీ కథ. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సంఘమా, విను జాగ్రత్తగా. ఈరోజు సంఘాన్ని ఏది నడిపిస్తుంది నీకు తెలియటం లేదు. ఏది పరిపాలన చేస్తుంది తెలియటం లేదు. వాక్యమైన దేవునికి వాక్యాన్ని ఎత్తి చూపించి సంఘాన్ని, వచ్చిన పనిని, దైవ చిత్తాన్ని కొలాప్స్ చేయాలని చూసింది అది. ఆఫ్టర్ నువ్వెంత అభిషేకించబడిన కెరూబది, అభిషేకించబడింది. ఈరోజు అభిషేకం లేకుండా బైబిల్ పట్టుకుంటున్నావు, అభిషేకం లేకుండా ఫుల్పిట్ ఎక్కుతున్నావు, అభిషేకం లేకుండా నీ అంతటా నువ్వే మందిరాలు కడుతున్నావు, అభిషేకం లేకుండా నీ అంతటికి నువ్వే సేవకుడు అని బోర్డు తగిలించుకున్నావు. బి కేర్ఫుల్, తప్పించుకోలేవు. వాక్యమైన దేవునికి వాక్యాన్ని ఎత్తి చూపించింది. విను జాగ్రత్తగా. ఈ రాకడ దినాల్లో జరుగుతున్నది చెప్తున్నా. ఒక్కొక్కరిని పాడు చేయటం చాలా లాట్ ఆఫ్ ప్రాసెస్. అది ప్రకటనలో ఒక మాట ఉంటుంది, మీకు అన్ని తెలుసు, చెప్పిన ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నా. అపవాదికి సమయము బహు కొంచెముగా ఉంది. ఈ కొంచెములో వృద్ధవుతున్న సంఘాలను పాడు చేయాలి. ఈ సంఘములో దేవుని దగ్గరికి వస్తున్న ఆ సమూహాలను పతనం చేయాలి, పాడు చేయాలి. ఎలా? నాలా నేనుగా వెళ్తే నన్ను ఐడెంటిఫై చేస్తారు, నాలా నేనుగా వస్తే నన్ను గుర్తిస్తారు. కాబట్టి నేను ఏం చేయాలి? ఇప్పుడు ఒక వేషాన్ని ధరించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక వేషాన్ని ధరించాలి. రోజు రోజుకు సంఘం ఎక్కువవుతుంది. రోజు రోజుకి ఎరణ్యంలో జనాలు వస్తున్నారు. ఏం చేయాలి అన్న సందర్భంలో, అన్న సంక్షోభంలో వాడు వేసిన మాస్టర్ ప్లాన్ తెలుసా? ఇలా అయితే నా వల్ల కాదు. నేను చేయాల్సిన పని ఒకటి. నాకు ఇవ్వబడినటువంటి మర్మాన్ని మీతో చెప్తున్నా, వినండి జాగ్రత్తగా. వీళ్ళని ఏం టచ్ చేయకూడదు. నాకు కావాల్సింది ఎవరో తెలుసా? సేవకుడు. ఒకే దెబ్బకు ఎన్ని పిట్టలో? అర్థమవుతుందని నేను చెప్పే మాటలు. మీరు జ్ఞానం లేని వారిగా ఉండొద్దు. పరిశుద్ధాత్ముని యొక్క గురించిన అవగాహన కలిగి ఉండండి. రాకడ దినాల్లో ఉన్నాం. ఇంత బతికి ఇంత భక్తి చేసి రేపొద్దున్న వెళ్ళకూడని స్థలానికి నువ్వు వెళ్తే అక్కడ నా దేవుడు బాధపడతాడు. యుగాలు నువ్వు ఘోషిస్తావు. ఇది ప్లాన్ వేసింది. ఇప్పుడు మాకు కావాల్సింది ఎవరు? సేవకులు. దర్శనము లేకున్నా వారికి రాంగ్ దర్శనాలు ఇచ్చి, హలో ఇక్కడ చూడు, రాంగ్ దర్శనాలు ఇచ్చి దేవుడిలాగా మాట్లాడుతూ వాక్యాలు ఎత్తి చూపుతూ
నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, అదే విధంగా నేను చేస్తా. ఈ గుంపుకు ఇంకొక మందిని కొన్ని గుంపులు తయారు చేస్తా. వీనికి పలానా సాట అద్భుతాలు జరుగుతున్నాయి, పలానా సాట బాగుంది, వెళ్ళు అక్కడికి వెళ్ళు. ఒక్కొక్కరినిగా పాడు చేయటం అని వల్ల కావటం లేదు. కాబట్టి ఏం చేయాలి? ఒక గుంపు సమూహాన్ని ఏర్పాటు చేసి ఒక చోటికి నడిపించి ఈయన్ని తన వశం చేసుకుంటే, అనగా ఎవరిని? తెల్లంగి తెల్ల ప్యాంట్ వేసుకుంటాడు చూడు, అతన్ని వశం చేసుకుంటే వచ్చిన వాళ్ళందరూ ఎవరి వశంలో ఉంటారు? మాట్లాడరే, ఎవరి వశంలో ఉంటారు? ఇది సులభమా, అది సులభమా? మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా ఎంత ఎక్కియాలో అంత ఎక్కిస్తే అర్థమయ్యే విధంగా, ఏ లెవెల్కి దిగాలనో ఆత్మదేవుడు ఆ లెవెల్కి దిగి మీతో మాట్లాడతాడు. విను, నేనుండానండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ సేవలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. నన్ను నడిపిస్తున్న ఈ మార్గము కాదని వేరొక మార్గాన్ని అనుసరిస్తే నేను ఎవరి చేతిలో ఉన్నట్లు? సాతాను చేతిలో ఉన్నట్లు. బాగా విను. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ పాడు చేయాలంటే, ఒక్కొక్కరిని పాడు చేయాలంటే చాలా టైం అవుతుంది. ఇప్పుడు నన్నే వాడు వశపరుచుకున్నాడు అనుకో, నేనే వాడి ఆధీనంలో ఉన్నాను అనుకో, నేనే వాడు చెప్పినట్లు విని ఇక్కడ ఉండి షకలబాషకేతురన్నమ్మ, మై డియర్ సిస్టర్, మై డియర్ బ్రదర్, ఇటన్న చక్కన్న అదే అనుకో మీరేమంటారు? అబ్బా, ఆత్మ వచ్చింది, నేను ఆత్మ కలిగిన రోయ్, ఆత్మ మాట్లాడుతున్నారు రోయ్. మీ ముందర బిల్డప్ బతికిది. ఎవరు చెప్పడు ఇట్లా? అందుకే దీన్ని ఉపదేశం అంటారు. దేవునికి మహిమ కలుగును గాక. నేనే వాడి వశంలో ఉన్నాను అనుకో, రాంగ్ రట్లో, రాంగ్ దర్శనాల్లో, రాంగ్ సబ్జెక్ట్లో, రాంగ్ వేలో మిమ్మల్ని నడిపించినాను అనుకో, పని ఎంత ఈజీగా ఉంటుంది. నేను పాడైతా, నా కుటుంబం పాడైతుంది, సంఘము బాబా. చూసారా? ఇది వాని ప్లాను, ఇది వాని మైండ్, ఇది వాని యొక్క ప్రధానమైనటువంటి స్కెచ్. ఎందుకు? సమయము చాలా తక్కువ ఉంది. బైబిల్ చదివినలోకి నేను చెప్పిన మాటలు అర్థమవుతాయి. బైబిల్ చదువుకున్న లోకంతా కాలక్షేపం చేస్తూ నీకేం అర్థం కాదు. ఇది గుడ్లు గువ్వ లెక్క నోరు బిక్కరించుకొని చూస్తుంటారు, గుడ్లు ఇట్లా పెట్టి, అంతే, ఏం అర్థం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. మనకి సమయం తక్కువ ఉంది. తక్కువ సమయంలో వాని పని ఎక్కువ జరగాల. ఇప్పుడు అదే కదా, పెట్టుబడి తక్కువ పెట్టాలా, లాభం ఇంత రావాలా. పెట్టుబడి ఇంతే, లాభం ఇంత, అది కూడా వాదే. సమయం తక్కువ ఉంది, ఏం చేయాలా? తక్కువ సమయంలో ఎక్కువ సంఘాలు నాశనం చేయాలా, తక్కువ సమయంలో ఎక్కువ సేవకులను పాడు చేయాలా, తక్కువ సమయంలో ఎక్కువ ఆత్మీయులను పాడు చేయాలా, అందరినీ నేనుండే స్థలాన్ని తీసుకెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. లైవ్లో ఉన్న బిడ్డలు జాగ్రత్త విను. ఇది వాని ప్రధానమైనటువంటి ఆలోచన. నీకెట్ట తెలుసన్నా, అన్నీ రాంగ్ వేలో మాట్లాడచ్చు కొంతమంది. నా పరిస్థితి, నా విధానం ఏంటో ఇక్కడున్న నా బిడ్డలే అందుకు సాక్షులై ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు అందుకు సాక్షి అయి ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్, హల్లెలూయా. నా ప్రియ సంఘమా, విను జాగ్రత్తగా. తక్కువ సమయం ఉంది, వాడు చేయాల్సిన పని దండిగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఎవరిని పట్టుకోవాలా? సేవకుని పట్టుకోవాలా. సేవకుని పట్టుకుంటే సంఘమంతా చెడిపోతుంది. ఈయన్ని చెడగొడితే సంఘమంతా చెడిపోతుంది. అంతే కదా. సంఘంలో ఒకడు చెడగొట్టాడు ఉన్నాడు అనుకో, ఏమవుతుంది? సంఘంలో ఒక్కడికి గజ్జి లేచింది అనుకో, నీ పక్కన కూర్చునేలకు, మీకు అర్థంగానే చెప్తున్నా. ఒక్కరికి గజ్జి లేచింది అనుకో, ఏం చేస్తుంది? అది ఊరుకుండదు. అది ఈరోజు నువ్వు గీకుతావు, రేపు పొద్దున వచ్చామా ఒకసారికి మళ్ళీ పక్కన గీకుతుంది. ముందు రోజులు గీక్కుంటారు, ఎనికిళ్ళు గీక్కుంటారు, సంఘం అంతా గోకుడే పాడైపోతుంది. సేవకుడిని పట్టుకుంటే సంఘమంతా అని మాట ఉంటుంది. ఒకే దెబ్బకు ఎన్ని పిట్టలో. ఆమెన్, హల్లెలూయా. కనుక ఈ మాట చెప్పబడింది, అనేకులు సేవకులు కావద్దు,
అనేకులు ఉపదేశకులుగా ఉండొద్దు. ఇది ఆషామాష పని కాదు, ఇది అందరికీ అందే పని కాదు. ఇది దేన్నైనా ఆశించు, ఈ స్థానాన్ని మట్టుకు నువ్వు ఆశించొద్దు. ప్రభు చిత్తము లేకుండా, కొట్టు చప్పలు గట్టిగా యేసయ్యకి. ప్రభు చెప్పకుండా, ప్రభు పిలుపు లేకుండా, పలుపు దర్శనం లేకుండా, ప్రభు ఉద్దేశం లేకుండా, ప్రభు సంకల్పం లేకుండా, ప్రభు యొక్క అనాది ప్రణాళిక లేకుండా, సమర్పణ త్యాగము లేకుండా ఈ స్థానాన్ని, ఈ స్థలాన్ని ఆశించొద్దు, పాడైపోతావు. పరిశుద్ధ లేఖనంలో దీన్ని ఆశించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిలుగ్గా ఎండిపోయారు అట్లే. నా ప్రియ సంగమా, జాగ్రత్త. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. నువ్వు దేవుని చేతుల్లో వాడబడతావా, సాతాను చేతుల్లో ఉంటావా? ఆలోచన చేసుకో. ఎవరి ద్వారా నీవు నీ సంఘం నడిపించబడుతుంది? ఏంటి నీ విధానం? ఏంటి? 4 మాటలు, 4 పాటలు, 4 ఆరాధన చేసినది వచ్చేస్తే లోకానికి నువ్వు సేవకుడు అవుతావేమో, దేవుని దృష్టిలో కాదు. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. నలుగురిని అబ్బా ఏం వాడుతున్నాడు, అబ్బా ఏం ప్రసంగిస్తున్నాడు, అబ్బా వీళ్ళకే అక్కడ కాదు, అక్కడ రే క్రమం లేనుడా పా, నువ్వు ఎవరో ఏంటయ్యా? మొన్న ఆయన మీద దయ్యం బట్టి నీకు వచ్చి నా పేరు చెప్పగానే విలవిలలాడిపోయింది. నీ నామముల దయ్యాలు వెలగొట్టా, నీ నామములు అద్భుతాలు చేశా, నీ నామములు ఆశ్చర్యకారములు చేశా, నీ నామములో కొత్త భాష మాట్లాడా. నాకు తప్ప పల్లొక రాజ్యంకి ఎవరికి చప్పడపా? నేను తప్పదానికి ఎవరు అర్హులు అనేటట్లుగా ఈరోజు సేవకులు, సంఘాలు తయారవుతున్నారు. ఆయన అంటాడు, లోకానికి నువ్వు అబ్బా అబ్బో అబ్బో ఓయబ్బో ఓయమ్మో, లోకానికే, ఆయనకు కాదు కదా. జ్యేష్ఠుల సంఘం ఒకటి ఉంది అక్కడ. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఒక సంఘం ఉంది, జ్యేష్ఠుల సంఘం ఉంది. ఇక్కడ ఈ సంఘంలో కన్ను మూస్తే జ్యేష్ఠుల సంఘంలో నువ్వు కన్నులు తెరవాలి. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. ఆ పునాదులు కలిగిన పట్టణములో నీవు, నీ కుటుంబం ఉండాలి అంటే పరిశుద్ధాత్మ గురించిన సరైన అవగాహన కలిగి ఉండు. తెలియకపోతే తెలుసుకో, తెలుసుకున్నట్లు నటించొద్దు, దెబ్బలు తింటావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎందుకయ్యా పరిశుద్ధాత్మ దేవుడు అంటే, ఈ తీగలన్నిటినీ కలిపి ఎవరికి అప్పగించాడు? పరిశుద్ధాత్మనికి అప్పగించాడు. తండ్రితో ఏకం చేసి లోకంలో కూడా ఉన్నాడు కదా, మళ్ళా ఈడు ఎక్కడ ఆ తీగలు వెనక్కి లాగి పెరికేస్తాడోనని ఈయన పోతూ వేరొక ఆదరణకర్తని, వేరొక సత్య స్వరూపిని, పరిశుద్ధాత్ముని ఎవరి కొరకు వేడుకున్నాడట? ఎవరి కొరకు? ఆయన కొరకు కాదు, తన కొరకు కాదు. ఏ తీగలైతే తండ్రిలో వేరైపోయి ఎండిపోయాయో, ఏ తీగలమైన మనము తండ్రికి దూరం అయిపోయి పాడైపోయామో, ఆ తండ్రితో ఈ తీగలన్నీ ఏకం చేశాడు. ఏ కొమ్మ నుంచి అయితే ఈ తీగలు వేరైపోయాయో, ఆ కొమ్మ అనేటువంటి దేవాది దేవునికి క్రీస్తు ఈ కొమ్మలన్నీ అంటుకట్టాడు. ఈ కొమ్మల కొరకు, ఈ కొమ్మలను కాయటం కొరకు, ఈ కొమ్మను బ్రతికించడం కొరకు, ఈ కొమ్మ మరల తండ్రిలో నుంచి దూరమైపోకుండా, కుమారులో నుంచి దూరమైపోకుండా రాకడ వరకు ఈ తీగలను కాపాడాల్సిన బాధ్యత, ఇవి ఎండిపోకుండా ఫలభరితంగా ఉండే బాధ్యత ఎవరిదై అంటే పరిశుద్ధాత్మ దేవుంది. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. ఇప్పుడు చెప్పు, నువ్వు భాషలు ఒక్కటి మాట్లాడితే ఈ ప్రాసెస్ జరగకుండా వెళ్ళిపోతావా తండ్రి దగ్గరికి? ఏమనుకున్నావు? సత్యవాక్యాన్ని సరిగా విభజించడం చేత కాదు, వచ్చే వాళ్ళకి ఏం మాట్లాడుతున్నావో అర్థం కాదు, ఏం బోధిస్తున్నావో నీకే తెలియదు కాదు, ఆత్మ నడిపింపు లేదు. ఏంటి పరిశుద్ధాత్ముని పని అంటే, పనికిరాని తీగలను పనికొచ్చే వాటిగా చేశాడు. ఎండిపోతున్న వాటిని ఫలభరితంగా మార్చాడు కదా. వీటిని నేను మళ్ళొస్తాను, నేను వచ్చేంత వరకు దీన్ని జాగ్రత్తగా అర్థం కాలేదా మీకు? ఆమె రాలేదు ఈరోజు. నేను ఒక శుక్రవారం రోజు లేను, ఒక శుక్రవారం పూట లేను. మీకు అర్థం కాని చెప్తున్నా. సంఘంలో శుక్రవారం కోడికలు, ఉపవాస కోడికలు జరుగుతున్నాయి.
నేను చెప్పాను, నేను వెళ్తున్నానమ్మా, నేను ఉండను, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి వచ్చిన బిడ్డలకి చెప్పి వెళ్ళా. ఓకే, వాళ్ళు ఎవరు? సంఘానికి వస్తున్న విశ్వాసులు, సంఘ బిడ్డలు. వినాలి జాగ్రత్తగా. రాలే ఏమో వాళ్ళు ఈరోజు. సంఘానికి వస్తున్న విశ్వాసులు, సంఘానికి వస్తున్న బిడ్డలు వచ్చి సంఘంలో వీటి కొరకు ప్రార్థన చేయమన్నాను. వాటి కొరకు ప్రార్థన చేసి లాక్ చేసి వెళ్ళిపోవాలా. ఓకే, నేనేం చెప్పా? జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పా. యేసుక్రీస్తు ప్రభు కూడా వీటిని జాగ్రత్తగా చూసుకో, నీ కుడి చేత నాటిన కొమ్మను దృష్టి ఉంచు, నీ కొరకు ఏర్పరచుకున్న ఈ మొక్కను కాయుము దేవా అని లేఖనముంది. దేవునికి మహిమ కలుగును గాక. నేను చెప్పి వెళ్తే ప్రార్థన అంతా అయిపోయి, చెప్పాను కదా, సంఘంలో ఒక్కళ్ళు పనికిమాలిన వ్యవహారాలు చేస్తే సంఘమంతా పనికిమాలుతుంది. సంఘంలో ఒక్కడు దయ్యం పట్టినడు ఉంటే సంఘానికి అంతా గజ్జంటుతుంది. అందుకే పనికిరాని వాటిని పెరికి పడేయాలంతే. వీళ్ళు ఏం చేశారు? ప్రార్థన చేయక, ప్రార్థన చేసిన వాళ్ళు చేయక ఏం చేసింది ఈమె ఏదో ప్రార్థన పరులైనట్లు, ఈమె ఏదో దర్శనము పిలుపు దేవుని సన్నిధిలో ఉన్నట్లు ప్రార్థన అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళతో, రా నేను మీకు ప్రార్థన చేస్తా, నేను మీకు ప్రార్థన చేస్తారా రీ, నేను ప్రార్థన చేస్తారా అని చెప్పేసి ప్రార్థన చేసిందంట. పోనీ అది పనికి మాలింది, అది పాడైపోని ఉండేది ఉండక, ఇదిగో ఓకే నువ్వు రా, నువ్వు కూడా ప్రార్థన చేయి అని చెప్పేసి అది పాడైనది కాక భక్తి నేర్చుకుంటున్నలతో ప్రార్థన చేయించింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈమెకు భయంకరమైన పరిస్థితులు ఏర్పడితే ఫోన్ చేసి, ఏం జరిగింది సంఘంలో? ఆత్మదేవుడు ఆల్రెడీ అక్కడ ఏదో తేడా కొడుతుంది, అక్కడ ఉన్నాను కానీ నా మనసల్లా ఇక్కడే ఉంది, నేను ఎక్కడున్నా నా మనసు అంతా మందిరం మీద, ఆత్మలు అప్పగించిన వారి కుటుంబాల మీద. చెప్పాను కదా గత సంవత్సరంలో, మీరు సమస్యలు చెప్పి వెళ్తారు, అన్నం దగ్గర కూర్చుంటే ఒక్కొక్క మెతుకులో మీ సమస్య కనొస్తుంది. నాకు తిందామన్న ఒక్కోసారి ఆకలి కాదు నాకు. పాప ఎంత ఇబ్బందులు పడుతున్నారు, ఎంత బాధపడుతున్నారు. మీరు చెప్పి వెళ్తారు, తర్వాత మీ సమస్యలు ఒకరొకరు డిస్కషన్ చేసుకొని కొన్నిసార్లు అలా గిన్నె పెట్టుకునే గిన్నె కూడా బయటికి దొబ్బిన పరిస్థితులు ఉన్నాయి నాకు. ప్రభు సముఖం నుండి చెప్తున్నా, నేను చెప్పేది అబద్ధమైతే నా భార్య ఉంది అడగండి. మీరు చెప్పి వెళ్తారు, ఏం జరిగింది అన్న, ఫలానా జరిగింది, ప్రార్థన చేయి. ప్రార్థన చేశా. ఈమె వెళ్ళి మళ్ళీ ఆమెను అడిగితే, నీకు శక్తి లేదు, అందుకే నీ మీదకి వచ్చినాయి, నాకు చాలా ఉంది శక్తి, అందుకు అవి నన్ను ఏం చేయలేదంట. అదేనా చెప్పింది? నీకు శక్తి లేదే, నా దగ్గరికి రాలేదే మళ్ళా. అర్థమవుతుందా? ఎందుకయ్యా అంటే, ఈయన పోతూ పోతూ పరిశుద్ధాత్మకి ఇదిగో ఈ బాధ్యత నీకు ఇస్తున్నా, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఏం చేయాలా అంటే, ఎండిపోతున్న దాలను ఫలించే విధంగా చేసి ఆ కొమ్మతో అంటు కట్టి నీకు చేతుల్లో పెట్టా. నీ బాధ్యత ఏంటి? ఒక కోణంలోనే మాట్లాడుతున్నా నేను పరిశుద్ధాత్మ గురించి, ఇంకా ఎంతో ఉంది. ఒక కోణమే, ఒక భాగమే మాట్లాడుతున్నా నేను. వేరే ఇప్పుడు ఇది కొమ్మ, ఇది చెట్టు, ఇది కొమ్మ. పూర్వము దేవునికి ఏమై ఉన్నాం మనము? దూరమై చీకటై పాపమై ఉన్నాం. ఇప్పుడు ఈ కొమ్మ ఏమైంది? వేరైపోయింది. ఎక్కడి నుంచి? చెట్టులో నుంచి. మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? తన ప్రాణాన్ని రక్తాన్ని చిందించి ఈ కొమ్మను మరలా ఎక్కడ చెక్కున్నాడు? చెట్టులోకి చెక్కి పడేశాడు. అర్థమవుతుందా? చప్పట్లు కొట్టచ్చు కదా, ప్రభు నామాన్ని గణపరచవచ్చు కదా. నరికి వేయబడిన ఈ కొమ్మను మరలా తీసుకొచ్చి యేసయ్య కృప, ఆయన కనికరము, క్షణమాత్రం ఉండే కోపం మన పై నుంచి తొలగించి వేసి ఆయుష్కాలం అంతా ఉండి ఆయన దయతో నిన్ను మరలా తీసుకొచ్చి అంటు కట్టాడు. నువ్వెన్ని పనికి మాలు పనులు చేసినా, ఎన్ని ద్రోహం చేసినా, ఎన్ని పాప పనులు చేసినా, ఎంతగా దేవునికి ద్రోహంగా తలపెడుతున్నా, నిన్ను భరించి సహించి యేసయ్య వచ్చేంత వరకు నీ పైకి రావాల్సిన శిక్షనంతా ఈయన మీద వేసేసి నిన్ను ఏం చేశాడు? ఈయన ఉభయులను ఏకం చేసేసాడు. ఇప్పుడు చేసిన తర్వాత ఈ కొమ్మ మళ్ళా ఎక్కడ వేరైపోతుందో, ఎవరు వేరే చేసేవాళ్ళు? లోకంలో ఉన్నాడు ఒకడు, ఎక్కడ పడదోయబడ్డాడు? అర్థమవుతుందా? వాడు ఎక్కడున్నాడు, ఎక్కడికి పడదోయబడ్డాడు?
ఇక్కడ ఉన్నాడు. వీడు ఎక్కడ మళ్ళా ఈయనలో ఉన్న నిన్ను వేరు చేస్తాడోనని ఏం చేశాడు ఈయన? ఇలా ఉన్న నిన్ను నన్ను వేరైపోకుండా ఎండిపోకుండా కాపాడే బాధ్యత పరిశుద్ధాత్మని చేతుల్లో పెట్టాడు ఆయన. ఇప్పుడు ఆయన ఏం చేయాలా? ఇది వేరిపోకుండా, ఈ బంధము తెగిపోకుండా, ఈ బంధము పాడైపోకుండా, మళ్ళా ఒకవేళ ఇది తెగిపోయిందనుకో ఏమవుతుంది? కొమ్మలు కొట్టినారా అండి? ఇంట్లో చెట్లు లేవా? ఎవరికి అర్థమవుతుంది నేను చెప్పి మాట? ఇప్పుడు ఈ చెట్టులోంచి ఒక కొమ్మను కొట్టు, ఎన్ని రోజులు ఉంటుంది అది పచ్చదనంతో? ఒక 2 రోజులా, 3 రోజులా, పోనీ ఒక వారం అనుకో. తర్వాత దానిలో ఏం కనిపిస్తుంది? ఎండిపోయే స్థితి, దిగజారిపోయే స్థితి, ఫలింపు లేని స్థితి. యేసయ్య ఎందుకు వచ్చాడయ్య అంటే ఎండిపోయిన మనల్ని తిరిగి ఫలించే విధంగా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రితో ఏకం చేసి ఫలించాడు నిన్ను. ఇప్పుడు ఎవరివి నువ్వు నేను? ఫలించే కొమ్మలము. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. ఫలించే కొమ్మము. చూస్తున్నాడు గత 2024 సంవత్సరాల వరకు నువ్వు ఫలిస్తావని, నీలో ఫలింపు వస్తుందని, నీలో ఫలము కొరికి ఎదురు చూస్తున్నాడు ఆయన. కానీ ఏం చేస్తున్నావు? నిన్ను ఎందుకు అంటు కట్టాడు? ద్రాక్షవల్లితో నువ్వు ఫలిస్తావని. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఫలిస్తావని. ఎన్నాళ్ళు లోకంలో ఫలించావు? గత కాలపు సంవత్సరపు దినాలన్నీ కూడా నీ భార్య కొరకు ఫలించావు, భర్త కొరకు ఫలించావు, పిల్లల కొరకు ఫలించావు, నీ ఉద్యోగ వ్యాపారాల కొరకు ఫలించావు. భూ సంబంధమైన పంట నీలో ఉంది. ఆత్మ సంబంధంగా నీలో ఫలింపు ఏ కోశాన వెతికినైనా కనిపించడం లేదే. ఎక్కడ కనిపించటం లేదే. చూస్తేనేమో చెట్టు పచ్చగా ఉందండి, కొమ్మలు పెరిగాయి, రెమ్మలు పెరిగాయి, పచ్చదనంతో ఉంది. అబ్బా, ఆ చెట్టు దగ్గరికి వెళ్తే ఏదైనా ఫలము దొరుకుతుందేమోని ఆశతో ఆకలిగొని నా ప్రభు వెళ్తే ఏం కనిపించాయంట? ఆకులు తప్ప ఏం లేవట. ఎక్కడ ఫలాలు? ఏ కొమ్మని వెతికినా ఫలం లేదు. తల్లిదండ్రులు ఇప్పటికి 60-70 సంవత్సరాలు నీలో ఆత్మ సంబంధమైన ఏ ఫలింపు లేదు. పోనీ నీ పిల్లలైన కొమ్మల్లో చూస్తే వాటిలో ఫలింపు లేదు. తరతరాలుగా ఫలింపు కొరకు ఎదురు చూస్తున్నాడైనా. ఈ ఒక్క సంవత్సరాన్ని నిన్ను బతికిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఇక లోకంలో ఉన్న ఫలింపు ఆపి ఆయన కొరకు నువ్వు ఫలిస్తావని. కొట్టు చప్పట్లు గట్టిగా సాయికి. తోట యజమానుడు తోట యజమాని వేడుతున్నాడు. అయ్యా అయ్యా. యజమానుడు కోపముతో ఉగ్రుడై గొడ్డెలు చేత పట్టుకొని వస్తే ఒక ఉపమానం చెప్పి ముగిస్తా. ఇది మన ఇండ్లు. అలా ఆటోలోనో బైకులోనో దాంట్లోనో చెట్లు వేసుకొని వెళ్తున్నాడు. జామ చెట్లు, మామిడి చెట్లు, సపోటా చెట్లు, ద్రాక్ష చెట్లు అని అమ్ముకుంటూ వెళ్తున్నాడు. ఈ నుంచి మందిరం అయిపోయిన తర్వాత వెళ్ళి ఒక 50-100 ఇచ్చి వాడు చెప్పిన రేటు కాడికంటే బేరం ఆడి తీసుకొని నీ ఇంట్లో పెరట్లో నాటుకున్నావు. ఓకే, నాటుకున్నావు. దానికి ఏం చేస్తున్నావు? నాటిన దాన్ని వదిలేవు కదా, డబ్బు పెట్టుకున్నావు కదా. ఏం చేసావు? దానికి నాటు వేసావు, ఎరువేసావు, నీళ్లు పోసావు. అనుదినము దానికి పోషించాల్సిన పోషణ అంతా చూస్తున్నావు. దినదినము అది గ్రోత్ అవుతుంది, పెరుగుతుంది. వా, ఇంకా ఈ సంవత్సరం అంతే అయిపోయింది. చాలా ఎదిగింది. రెమ్మలు కొమ్మలు ఎదిగింది. వాడు చెప్పాడు, అక్క 6 నెలల కాపు, 6 నెలల కాపుక పండంటి కాయలు పిచ్చలుగా తింటావు నువ్వు, నీ పిల్లలు. 6 నెలలే అన్నాడు. సంవత్సరం అయింది. నీకు అనుమానం ఏంటంటే ఏమన్నా వాడు సంవత్సరం చెట్టుని తీసుకుని వచ్చి 6 నెలలు చెప్పినాడేమో, మర్చిపోయినాడేమో అని. సర్లే
6 నెలలు కదా, 6 నెలల వరకు పోషించాను కదా, నీళ్ళు పోసాను కదా, ఇంకొక 6 నెలలు వెయిట్ చేద్దాం అని మరలా 6 నెలల వరకు దాని యోగక్షేమాలు చూసావు. సంవత్సరం అయిపోయింది. దేని కొరకు ఎదురు చూస్తాడు నాటినోడు దేని కొరకు ఎదురు చూస్తాడు? విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, ఎరువు వేసింది ఎవ్వరైనను, వృద్ధి చేసింది నీవే కదా. చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమ పడదాం. ఎవరి కొరకు వృద్ధి చేయబడుతుంది, ఎవరి కొరకు అది ఫలాలు ఫలించాలి. నాటినోని కొరకు, విత్తిన వాని కొరకు అది ఫలాలు ఫలించకపోతే నాటినోనికి ఏమొస్తుంది? ఏందో గట్టిగా చెప్పాలా? వినపల్లే? ఇంకొంచెం గట్టిగా ప్రభు వినపడే విధంగా. నువ్వు నాటిన చెట్టు నీకు ఫలం ఇవ్వలేదని నీకు కోపం వస్తే, తన నిండు యవ్వన ప్రాయపు రక్తాన్ని నీ కొరకు చిందించి నువ్వు ఆయన కొరకు కాపు కాస్తావని, ఈ కాపు కాసే పద్ధతిలో పరిశుద్ధాత్మని నీకు అండవని చేస్తే, నువ్వు కాపు కాయకపోతే ఇప్పుడు నాటిలోనికి ఏమొస్తుంది? గట్టిగా గట్టిగా కోపం వచ్చి ఏం చేస్తావు? నువ్వు ఏం చేస్తావు? ఇది మే సావిత్రి, మే పులక వాడ గొడ్డెలింది కదా, యాల బాబా నన్ను నరకనికా? కాదు. ఎవరిని నరకనికి బావా? ఇంటి పక్కల కాదు. ఇంకెవరిని బావా? పిల్లల్ని కుంపదీసి కాదులయ్యే. సూత్సండి దీన్ని. సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, 6 సంవత్సరాలు అయింది, 2024 సంవత్సరాలు అయింది. ఒక్క పండు లేదు, ఒక పింజ లేదు, ఒక పూత లేదు, ఏమి లేదు. దీన్ని ఏం చేస్తా? ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరన ఉంచబడి ఉంది. మారు మనసుకు తగిన ఫలాలు ఫలింపని ప్రతి చెట్టు నరికి వేయబడి అగ్నిగుండంలో పారవేయబడిన. కొట్టు చప్పట్లు కటిగేసాయికి. ఎన్నెళ్ళు చూడాలా నిన్ను? ఇన్ని సంవత్సరాలు నీ బ్రతుకుల్లో ప్రార్థన జీవితం లేదే, వాక్యపు జీవితం లేదే, ప్రభువుతో ఐక్యత లేదే, భూ సంబంధమైన వాటి కొరకు ఫలించావే. నువ్వు నాటినటువంటి చెట్టు నీకు ఫలాలు ఇవ్వకపోతే నీకు కోపం రావడంలో ఎంత న్యాయం ఉందో, ప్రాణమిచ్చి కొన్న దేవుని కొరకు నువ్వు ఫలాలు ఫలించకపోతే ఆయనకు కోపం రావడంలో కూడా అంతే న్యాయం ఉంది. న్యాయాధిపతికి చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదామా? నా ప్రియ సంఘమా, ఎందుకు ఈ సంవత్సరాన్ని నీకు ఇచ్చాడు? ఆ తోటమాలు అంటున్నాడు, అయ్యా ఎక్కడ ఏదో పొరపాటు జరిగిందయ్యా, ప్లీజ్ ఈ ఒక్క సంవత్సరం నన్ను ఉండనివ్వు. ఈ ఒక్క సంవత్సరం ఉండి ఆ యజమానులాగానే నాటిన యజమానుడు గొడ్డెలు తీసుకుని వస్తే ప్రాధేయపడుతున్నాడు, అయ్యా ప్లీజ్ నా ముఖం చూడు, నా ముఖం చూసి ఒక్క సంవత్సరం ఉండి, నా ముఖం చూసి ఈ 2025 సంవత్సరం ఉండి. ఎవరి తోటమాలి, ఎవరి యజమానుడు? నువ్వు ఇంతవరకు బ్రతకడానికి గల కారణం నీ అమ్మ ముఖం చూల్ల, మీ నాయన ముఖం చూల్ల, నీ భక్తిని చూల్ల, నీ శక్తిని చూల్ల, నీ కొరకు ప్రాణం ఇచ్చి మృత్యుంజయుడే తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాం. నా యేసయ్య ముఖాన్ని చూసి తండ్రి నిన్ను బ్రతికిస్తున్నాడు. కొట్టు. అరే నానా, ఆయన ముఖం చూసి నిన్ను వదిలేస్తున్నాడు. మనం కూడా అంటాం కదా, బావా నా ముఖం చూడు బావా, నా ముఖం చూడున్నా. వాళ్ళ చెల్లెల్ని కొట్టినాడంట. కొడితే బావా వీడు ఉగ్రుడై మహోగ్రుడై ఇంటికి పోయినాడంట, వాళ్ళ చెల్లెలి ఇంటికి పోయి ఇంకా వాడిని చించుతా, పొడుచా, నరుకుతా, కొరుకుతా, గిరుకుతా, గొచ్చుతాడనట. ఆ అక్క చెల్లెలు అడుగుతాడా, అన్నా నా ముఖం చూడన్నా, అన్నా నా తాలిబొట్టు చూడన్నా, అన్నా నా బొట్టిబులు చూడన్నా, అన్నా అంగే నా గాజులు చూడన్నా, అన్నా నా మెట్టెలు చూడన్నా, అన్నా ఆ పిల్లలను చూడన్నా, అన్నా
అంటే అక్క నవ్వుతానేమో, అంటే అంత ఆవేశంతో వచ్చినాడు. రే, నా చెల్లెలు ముఖం చూసి, నా అక్క ముఖం చూసి నా యాలా నేను ప్రాణాలతో వదిలేస్తున్నా, లేకపోతే ఈరోజు నీ పిండకుడే. ఎవరి ముఖం చూసి ఆగినాడు? చెప్పాలా? అమ్మో, నీ అక్క ముఖము చెల్లెల ముఖం చూసే బాబు నిలబెట్టినావే. గత కాలం అంతా మనము నిలబడ్డానికి గల కారణం, తండ్రి మనల్ని నిలబెట్టడానికి గల కారణం, మనలో ఏ మంచి లేకున్నా, ప్రార్థనా జీవితం లేకున్నా, వాక్యపు జీవితం లేకుండా, తండ్రితో సహవాసం లేకుండా, ఇంకా ఎండిపోతూ లోక వాటి కొరకు నువ్వు ఫలిస్తుంటే ప్రభువైన యేసయ్య ముఖం చూసి నేను వదిలేస్తున్నారా నా దేవుడు? కొట్టు చప్పులు కట్టిగేసాయికి. ఆయన సహనాన్ని చాతగానితనంగా చూడొద్దు. తప్పించుకోలేవు. ఏంటండి, ఒకసారి ఆలోచన చేయండి. తోటమాలు అడుగుతున్నాడయ్యా, ఒక్క సంవత్సరం ఉండని అయ్యా. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లిజన్ కేర్ఫుల్లీ. ఈ నూతన సంవత్సరపు మొదటి పునరుత్థానపులో ఉన్న శ్రేష్టమైన వాగ్దానముతో కూడినటువంటి ఉపదేశాన్ని ఘాటుగా నీతో మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరము ఫలిస్తేనా నువ్వు నిలబడతావు, లేకపోతే ఇదే నీకు చివరి సంవత్సరం అయిపోతుంది. ఆత్మచెప్పు సంగతులు చెవిగారి విందురుగాక. వాడిపోక మునిపే, రాలిపోక మునిపే, మోడు బారిపోక మునిపే నీకిచ్చిన సమయాన్ని నువ్వు దేవునిలో సద్వినియోగం చేసుకుంటే అనేక సంవత్సరాలకు నువ్వు దీవెనకరంగా మారుతావు. కొట్టు చప్పళ్ళు గట్టిగేసాయికి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. చూస్తున్నాడు నా దేవుడు, నీ చేష్టలు చూస్తున్నాడు, నీ ప్రవర్తన చూస్తున్నాడు, నీ విచ్చలవిడితనాన్ని చూస్తున్నాడు, నీ దుమ్ము పొగును చూస్తున్నాడు, నీ కండ్లు నెత్తికెక్కిన విధానాన్ని చూస్తున్నాడు. చూసే దేవుడు ఒకడున్నాడు. మిటిమిటి పడదు. ఈ సంవత్సరము లోకంలో ఫలించేది ఆపోయి దేవునిలో ఫలిస్తేనా, లేకపోతే దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. తోటమాలి వేడుతున్నాడయ్యా, ఈ ఒక్క సంవత్సరం నేను ఈ ఉపదేశాన్ని నా బిడ్డలో నుంచి అందిస్తా. ఈ ఒక్క సంవత్సరం, ఈ నూతన సంవత్సరం మొదటి వారంలో మెసేజ్ అందిస్తా. బతుకు మార్చబడి, ఉపదేశము ద్వారా జీవితాలు మార్చబడి నీ కొరకు ఫలిస్తేనా నువ్వు ఉన్నించు, లేకపోతే నీ ఖడ్గానికి అప్పగిస్తున్నా, నీ ఉగ్రతకు అప్పగిస్తున్నా, నీ కోపానికి అప్పగిస్తున్నా, నీ ఆవేశానికి అప్పగిస్తున్నా. ఎప్పుడు నేను చెప్తుంటా కదా, ఆయనను కోపగించి, ఆయనకు బాధ పెట్టి, ఆయనను ఏడిపించి, ఆయనను దుఃఖపరిచి ఈ లోకంలో నేను సంతోషంగా ఉండలేమండి. ఆయనను బాధ పెట్టి, దుఃఖపెట్టి, ఆయనకు దూరంగా ఉండి నువ్వు దేన్ని అనుభవించలేవు బిడ్డ. తల్లులు తండ్రులు ఏది అనుభవించలేవు. కాబట్టి గత కాలం ఏమైందో తెలియదు. ఈ నూతన సంవత్సరం మొదటి వారంలో నీకు మరొక అవకాశం ఇస్తున్నాడు. నువ్వు ఫలించకపోతే శిక్ష నీకు భయంకరంగా ఉంటుంది. ఫలించని వాటిని వచ్చే శిక్ష ఏంటో తెలుసా? బాగా గమనించండి. ఫలించకపోతే నువ్వు పెరికివేయబడతావు, ఫలించకపోతే నిన్ను నరికేస్తాడు, ఫలించకపోతే నిన్ను తొలగించేస్తాడు, ఫలించకపోతే వీటన్నిటినీ కూడా ఒక చోట ప్రోగు చేయబడి ఏం చేస్తాడు తెలుసా? అగ్గి వేసి మంట పెడతాడు. ఎందుకు? పనికిరావు. ఫలించకపోతే వచ్చే శిక్ష, ఫలించకపోతే పనిష్మెంట్. ఈ సంవత్సరం నువ్వు దేవునిలో ఫలించకపోతే, ఈ ఉపదేశాన్ని విని బతుకు మార్చుకోకపోతే, ఉపదేశాన్ని విని మెడ వంచకపోతే, మారు మనసు పొందకపోతే, బాప్తిజం తీసుకోకపోతే నువ్వు నరికి వేయబడతావు, చీల్చివేయబడతావు, త్రోసివేయబడతావు, ఎండిపోతావు. ఇట్టి వాటిని మనుషులు ప్రోగు చేసి నిత్యము నరకాగ్ని గుండెల్లో నువ్వు మండే విధంగా చేస్తాడు దేవుడు. దిస్ ఇస్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఫర్ యూ. దేవునికి మహిమ కలుగునుగాక. ఇన్నాళ్ళు కొరకు భార్య కొరకు ఫలించావు,
భర్త భార్య కొరకు ఫలించింది, భార్య భర్త కొరకు ఫలించింది, తల్లిదండ్రుల కొరకు పిల్లలు ఫలించారు, పిల్లల కొరకు తల్లిదండ్రులు ఫలించారు. నీలో ఆత్మ సంబంధమైన ఏ ఫలము ఆయనకి కనిపించటం లేదండి. ఎక్కడుంది నీలో ఆ ఫలం? సంవత్సరాలు గతిస్తున్నాం, సంవత్సరాలు నీ ముందు పరులుతున్నా, ఇంకా శరీర కార్యాలే, శరీర సంబంధమైన పనులే, శరీర సంబంధమైన ఫలింపే నీలో ఉంది. గలతీ 5లో నుంచి మీరు చదువుకోండి. అక్కడ శరీర సంబంధమైన కాపు, ఆత్మ సంబంధమైన కాపు 2 ఉన్నాయి. ఎన్నాళ్ళు శరీర సంబంధంగా నువ్వు కాశావు, ఇక మానుకో. నీ భార్య కొరకు, నీ భర్త కొరకు ఫలించావు, ఇది సంపాదించడానికి, అది సంపాదించడానికి ఫలించావు. ఈ సంవత్సరము నా ప్రభులో నువ్వు ఫలించకపోతే, నా ప్రభు చిత్తం ఏమిటో తెలుసుకోకుండా, నా ప్రభు ఉద్దేశం ఏమిటో తెలుసుకోకుండా, ఆయన చిత్తానుసారంగా నువ్వు నడవకపోతే, వంగకపోతే, లోబడకపోతే నరికి వేయబడతావు, నరికి వేయబడతావు, అగ్నికి ఆహుతైతావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, విను జాగ్రత్తగా. గత కాలములో, పాత నిబంధన గ్రంథములో 40 సంవత్సరములు ఫలింపు లేక, 40 సంవత్సరములు ఫలభరితమైన జీవితం లేక, 40 సంవత్సరములు దేవుడు ఆశించిన ఫలాలు ఫలించని ఇశ్రాయేలు ప్రజలకు అరణ్యములో ఊచ కోతలు కోసి పడేశాడు. ఫలింపు లేని కోరహు, దాతాము, అభిరాములను పెరికి పారేశాడు. ఫలింపు లేని ఆకాను కుటుంబాన్ని దహించి వేశాడు. ఫలింపు లేని ప్రవక్త అయినటువంటి బిలామును బిగిసి ఉరికప్పగించాడు. కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చి పరిశుద్ధాత్మను దుఃఖపరిచి, పరిశుద్ధాత్మ గురించి అవగాహన లేని అననీయ సపీరాలను ఫలించకపోతే నరికి పడేశాడు. ఈ 2025 సంవత్సరంలో నీతో మాట్లాడుతున్నాడు. ఇంతమందిని నరికి పెరికి పాడేసిన దేవునికి నిన్ను నన్ను పెరికి పాడేయడం పెద్ద కష్టమా? పెద్ద కష్టమా? ఇంతమందిని పెరికి పడేసిన దేవుడు ఎందుకయ్యా? ప్రయోజనం లేదు దానివల్ల. ఎన్నిసార్లు వాక్యం వింటున్నా బ్రతుకులు మార్చుకోరు. మన పెద్దోళ్ళు అనేది ఏంటంటే, మనిషికి ఒక మాట, గొడ్డుకొక దెబ్బ అంట. మనిషినిగా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు మనిషివైతే నీ పాత రోత జీవితాన్ని వదిలిపెట్టుకొని మారు మనస్సు పొంది పాత స్వభావాలు చంపివేయబడి బాప్తిస్మలోనికి వస్తావు. ప్రభుతో అంటి పెట్టుకొని ప్రభులో ఫలిస్తావు. ఒకవేళ నువ్వు మనిషివి కాకుండా గొడ్డుగా ఉన్నావు. అందుకే గత కాలం అంతా దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, గొడ్డులాగా నేను కొడుతున్నాడు ఆయన. కొడుతున్నా వారి హృదయం ఏమైందంట? కఠినమైపోయిందట. ఒక వ్యక్తి తన పిల్లల్ని ఎందుకు కొడతాడండి? సరైన త్రోవలో నడిపించటానికి. త్రోవ తప్పిపోతే ఏ తల్లిదండ్రులైనా సరిచేస్తారు, త్రోవలోకి నడిపిస్తారు. ఆమేన్, హల్లెలూయా. తల్లిదండ్రులే కొవ్వెక్కి పిల్లల్ని త్రోవ తప్పిస్తే, చెప్పండి, తల్లిదండ్రులే త్రోవలో లేకుండా పిల్లలు త్రోవలో ఉంటారా? పెద్దలు ఒక సామెత అంటాడు, ఆవు నడిచేలో మేస్తే దూడ ఎడా గిట్టుని మేస్తదా? చెప్పంటారా పెద్దలు? ఆ వాక్యం చెప్పరు, ఇవన్నీ చెప్పండి. తల్లి ఆడ మేస్తే పిల్ల ఆడనే మేస్తుంది కదా. నువ్వు ఫలిస్తే పిల్లలు ఫలిస్తారు, నువ్వు త్రోవలో ఉంటే పిల్లలు త్రోవలో ఉంటారు, నీవు త్రోవ తప్పితే పిల్లలు త్రోవ తప్పిపోతారు. కీ పాయింట్ అలా నీకన్నే ఉంది. ఆమేన్, హల్లెలూయా. నీవే దేవుని పని విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నావు. మాటలు వింటున్నావు కానీ పెడుచోని పెడుతున్నావు. నువ్వు మనిషివైతే, అందుకన్నాడు ఇర్మియా, నా మనుషులు పశుప్రాలైపోయారు, పశువుల కంటే హీనంగా బ్రతుకుతున్నారు. కాబట్టి ఈ సంవత్సరంలో నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, నాలో ఫలింపని ప్రతి తీగ ఏమవుతుందంట? పెరికి, నరికి
పారవేస్తే నాలుగవది ఏమవుతుంది? ఇది అగ్నికి ఆహుతి అవుతుంది. ఓకే, ఇలా ఉండాలని కాదు ఈ 2025 సంవత్సరాన్ని మనకిచ్చింది దేవుడు. కుడి చప్పలు కటిగేసాయికి ఈ 2025 సంవత్సరం అంతా నువ్వు ప్రభు కొరకు ఫలించాలి. అందుకే పరిశుద్ధాత్ముని నీకు తోడుగా ఉంచాడు. ఆమేన్, హల్లెలూయా. లోకంలో ఫలించావు. ఆత్మదేవుడు నీ అంతరంగంలోంచి మాట్లాడుతున్నాడు, అమ్మా అది తప్పు, అయ్యా అది తప్పు, ఇకనైనా బతుకు మార్చుకో, ఇకనైనా జీవితాన్ని మార్చుకో అని నీలో ఆ స్వరము, లోతైన స్వరము, లోతైన జలములలో లోతున వినబడు స్వరమా. ఆగా ఎందుకు ఈ స్వరము? నిజంగా లోబడుతున్నావా? నిజంగా లోబడేటోళ్ళి పాట పాడాలా? ఎందుకు ఈ స్వరము? ఈ గంట సేపు ఎందుకు ఈ స్వరాన్ని వినిపించాడు దేవుడు? ఎందుకు? నువ్వు లోబడతావని. ఆమేన్, హల్లెలూయా. వానిలో లోబడే జీవితం లేదు. లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి. ఏంది? ఏం లోపం సవరించబడింది నీలో? ఎందుకు పాట పాడతావు అర్థం కాదు. ఆ పాటవానికి వస్తే దయ్యం పిల్లలాగా మేకప్ వేసుకొని ఉన్నే జుట్టును, దేవుడిచ్చిన జుట్టును బాగా ఉన్నించుకోకుండా ఈ వల్ల కొన్ని ఎంటికలు, మధ్యలో కొన్ని ఎంటికలు, నెత్తిన ముసుకుండదు, ఏముండదు. నాలాంటి అగ్గిపిట్ట గీచాడు ఆ ఎంటికలు కట్నే. మళ్ళీ ఏదో ఆత్మ, అబ్బో ఏమి ఆత్మ కలిగి పడుతుందయ్యా. ఏంది ఆ అలంకరణ ఏంటి? ఆ వస్త్రధారణ ఏంటి? ఆ విధానం ఏంటి? నువ్వు పాటవానికి లేస్తా. ఏమి సవరించబడింది వాక్యం వింటున్న నీలో? వాక్యం వింటున్న నీలో ఆ వాక్యము నీలో ఉన్నటువంటి తప్పులను ఎత్తి చూపుతుంటే ఏమి సరిదిద్దుకున్నావు? ఏమి లోపాలు సరి చేసుకున్నావని ఈ పాట పాడతావు? పాట పాడడం కాదు, భక్తులు అనుభవపూర్వకంగా మోకాల షిప్పులు అరగొట్టుకొని పాటలు రాస్తే ఈరోజు జోకులైపోయినాయి పాటలు పాడడం. అందుకే ఇక్కడ పాట పాడటంలోకి చెప్పేది, పాటలో ఉన్న మర్మాన్ని గ్రహించి పాట పాడు, లేకుంటే పాట పాడదు, అవసరం లేదు. పాటలో ఉన్న మాధుర్యాన్ని, పాటలో ఉన్న ఆత్మ నడిపింపును అది నువ్వు ఆస్వాదించుకొని ఆ పాటకు అనుకూలంగా నీ సాక్ష్య జీవితం ఉంటే అప్పుడు మైకి చేత పట్టుకుని పాట పాడను. కొడు చప్పులు గట్టిగేసాయికి. మారు మనసు లేదు, పాపక్షమాపణ లేదు, బాప్తిసం లేదు, మైక్ పట్టుకొని పాటలు పాడతా. ఈరోజు పాటలు ఎట్లా రాస్తున్నారు? ఆ కాలంలో పాటలకి ఇప్పుడు పాటలు ఎందుకు రాస్తున్నారు? ఎందుకు? డ్యాన్సులకు పాటలు రాస్తున్నారు. ఆత్మానుసారంగా పాడకని కాదండి పాటలు. ఎందుకు పాటలు రాస్తున్నారు చెప్పర్రా? డ్యాన్సులకు. కిస్మిస్ పండుగ వసల్లా ఒక 20,000 30,000 స్టేజ్ కట్టి సంఘంలో ₹1 కానికేడు. కిస్మిస్ పండుగ వచ్చల్లా స్టేజ్ వేసి ఏమి వాళ్ళకు స్టేజ్ వేసి వాళ్ళు కడుపుకు పీ తింటున్నారులే. ఒరే పిల్లల్ని కన్నావే బరగొడ్డు కన్నట్టు నీ పిల్లల్ని స్టేజ్ మీద వేసి డ్యాన్సులు వేస్తావా? నువ్వు మనిషివేరా నువ్వు? ఇది లేచి అందంగా ముస్తాబయ్యి ఏమి స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేశా ఏమి చూసేవాళ్ళు అందరూ ఊరుకుంటారా? అందరూ మారుమూసి పొందినలేనా? అందరూ పాపక్షేమం పొందినలేనా? ఎవడో ఒక లైన్ వేస్తాడు. ఏడ చూసావు? స్టేజ్ మీద ఎగిరినావు నువ్వు. నీ పిల్లలు నువ్వే నాశనం లేపుకుంటున్నావురా స్వామి. పిల్లల్ని తయారు చేసి స్టేజ్ ఎక్కించి డ్యాన్స్ లేపిస్తావా? అది చిన్న పిల్లలు అంటే ఏమండి, వయసుకు వచ్చిన పిల్లలు. ఎందుకు కన్నావు నువ్వు పిల్లల్ని? ఎందుకు పాటలు రాస్తున్నారు ఈ కాలంలో? డ్యాన్స్ లేనికండి. ఆ పాటలో ఆ మాధుర్యం లేదు, ఆ పాటలో ఆత్మ నడిపింపు లేదు, ఆ ట్యూన్ కట్టడం అయితే అన్నీ డీజే పాటలు అంట.
యేసయ్య డీజే పాటలను కొడితే యూట్యూబ్ వచ్చాదట. ఏంటివి? కాదు, యేసయ్య డీజే పాటలు. ఆకాశం అందున్న ఆసీను డామ నీ తట్టు కనులెత్తు చొన్నామయ్యా, డీజే పాటలు. ఏంది ఆ పాట అర్థం ఏంటి? ముఖ్యంగా దాని రాగం ఏంటి? ఆకాశమందు. అది భజన పాట, భజనకు వాడుతున్నాడు మొన్నొకడు. డీజే పాటలు అంట ఇవి. ఆత్మాభిషిక్తులు అంత నలిగి కరిగి సేవలో ఆ పాటలు రాస్తే ఈరోజు ఎంత వ్యంగ్యంగా పాడుతున్నావు. ఒకసారి అందరూ మనస్ఫూర్తిగా ఒక్కసారి పాడా పాట, నీ గుండె లోతులో నుంచి పాడు. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడే నీకు మోకాలు లొంగేసి పాపక్షమాపణ ఇస్తాడు. ఆ పాట రాసి వింటే పాడిన కొట్టు చప్పట్లు గట్టిగా. ఏమనుకున్నావు ఆ పాట? ఐ లవ్ ఆంధ్ర క్రైస్తవ సాంగులు. కానీ ఈరోజు లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా. ఎప్పుడో అప్పుడు వాడుతుంటే నడిపించండి అయ్యా నా నావును. ఎక్కడికి? పై కాదయ్యా, లోతుకి. సంఘానికి వచ్చిన తర్వాత నీకు వేయాల్సింది పై మేత కాదండి. నీ నావ లోతులకి వెళ్ళాలి, ఆత్మీయ లోకంలోకి వెళ్ళాలి. దాని పొడవు, దాని ఎత్తు, దాని లోతు, దాని వెడల్పు నీకు తెలియాలి. ఇవేం తెలియకుండా నువ్వు సంఘానికి వచ్చిపోతే ఎలా? ఉచితంగా నీకు పరలోక రాజ్యం వస్తుందా? కనుక నా ప్రియ సంఘమా, నేను జాగ్రత్తగా ఆ స్వరము నీకు వినబడుతుంది. ఆ లోతులు, అమ్మా ఈ సంవత్సరము ఈ మాట నీ కొరకే, అయ్యా ఈ సంవత్సరం ఈ మాట నీ కొరకే. ఏమన్నా లోపాలుంటే సరిదిద్దుకో. యేసయ్య కొరకు ఇంకా ఫలించలేదు కదా, నువ్వు ఫలించు అని నీతో మాట్లాడతాడు పరిశుద్ధాత్మ దేవుడు. నా పని అది. ఏం పని నాది? నా పని నిన్ను ఫలించేటట్లుగా నేను చేయాలి. గట్టి చప్పట్లు గట్టిగా యేసయ్యకి. లోక పాప మాలిన్యాన్ని అంటించుకోకుండా, నీలో ఎండిపోయే స్థితి రాకుండా, నీవు ఎండిపోకుండా, నీవు అణగారిపోకుండా, ఆ కొమ్మలో నుంచి వేరైపోకుండా నిన్ను ఆయన వచ్చేంత వరకు మళ్ళీ ఆయనదాయనకు చెప్పాలి. ఆయనకు నేను చెప్తా, రే ఇదిగోరా నేను మళ్ళీ వారం తర్వాత వస్తా అనిచ్చిపోయినా. ఏం చేయాలి మళ్ళీ నాది? నాకు అది నువ్వు అప్పగియవు, నేను అప్పగియవు. పరిశుద్ధాత్ముడు ఆ పనిలో ఉన్నాడు ఇప్పుడు. కుటుంబ చప్పట్లు కట్టేసాయికి ఈ విషయం తెలుసుకోకుండా ఆత్మ ఏంటండి? ఫలించే స్టేజ్లో నువ్వు ఉన్నావు, ఫలించే స్థితిలో నువ్వు వచ్చావు. అయినప్పటికీ నువ్వు ఫలించాలని తండ్రి చిత్తమై ఉన్నది. నీలో ఫలాలు చూడాలని యేసయ్య ఆశ ఉన్నది. నిన్ను ఎండిపోకుండా చేయడం పరిశుద్ధాత్మని చిత్తమైనది. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. ఇది త్రియేక దేవుని చేసే పని. కనుక ప్రియులరా, నాలో ఫలింపని ప్రతి తీగ పెరికి వేయబడుతుంది. వద్దు, అంత స్థితిలోనికి రాణించుకోవద్దు. కనుక ఈ మాటలు వింటున్న మనం అందరము కూడా ఇన్నాళ్ళు లోకంలో ఫలించాం. ఈ సంవత్సరపు ఎందుకు నీకు ఇచ్చాడు? గతంలో లాగా ఈ సంవత్సరంలో నీ ఇష్టానుసారంగా నువ్వు ఫలించాలని కాదు, ఆయన కొరకు నువ్వు ఫలించాలని. అట్టి ఫలభరితమైన జీవితం పరిశుద్ధాత్మ దేవునికి ఇచ్చాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో ఈ వాక్యమైన ఉపదేశమైన ప్రతి ఒక్కరిలో ఆయన కొరకు ఈ ఉపదేశమైన ప్రతి ఒక్కరిని ఫలింపచేసే విధంగా నడిపించునుగాక. పరిశుద్ధాత్మునిలో మనం ఫలించుదుముగాక, పరిశుద్ధాత్ములో మనం వర్ధిల్లుదుముగాక, పరిశుద్ధాత్ముని ద్వారా మనం ఎండిపోకుండా ఉందుముగాక. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి,
ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. ఎవరుంటారు ఆయన రాజ్యములో? ఎవరుంటారు? పరిశుద్ధాత్ముని ద్వారా తమ జీవితాలు ఫలభరితంగా మార్చుకున్నోళ్ళకు పరలోక రాజ్యం ఉంటుంది. కొట్ట చప్పలు బిగ్గరగా. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చెప్పుతున్నా లోబడిన వారికి, లొంగని వానికి, చెవి యొగ్గని వానికి నిత్యత్వంలో చోటు ఉండదు. కనుక ఈ సత్యాన్ని మీరు గమనించి పరిశుద్ధాత్మునికి నీ పూర్తి సమయాన్ని ఇచ్చి ఆయనలో ఫలిస్తూ ఆయన ఉండే స్థలానికి మనమందరము చేరుదుముగాక. ఈ ఉపదేశం ఆత్మదేవుని మనందరిలో ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. మోకరించి ప్రార్థన చేసుకుందాం అందరం.